దేశంలో కోవట్టులు, దాని బదులు దేశంలో దొంగలు పడ్డారనొచ్చుగా. కానీ సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుల వారే తమ పార్టీ వేదిక మీద నుంచి పార్టీలో కోవట్టులున్నారు, వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ తమ తమ్ముళ్లను హెచ్చరించారు. ఆయన పార్టీ సర్వాధ్యక్షులు. ఆయనకు తెలియకుండా ఎవ్వడూ పార్టీలోకి రాలేదు. ఆయన కండువా కప్పి తలుపులు తెరిచి ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించిన తర్వాతే వాళ్ళు లోపలికొచ్చారు. అందులో కొంతమంది పార్టీకి వెన్నుపోటు పొడిచి అవతలి జగన్ పార్టీకి సహాయపడుతున్నారన్నది ఆయన ఉద్దేశం. వాళ్ళెవరో ఆయనకే తెలియకపోతే ఇక కార్యకర్తలకేం తెలుస్తుంది? వాళ్ళ పేర్లేవో ఆయా నియోజకవర్గాల వాళ్ళకే తెలుస్తుందిలే, మధ్యలో మీకెందుకు అంటూ మనల్ని అంటారు. కాబట్టి వదిలేద్దామా? నాకు అనిపిస్తుంది ఏంటంటే, మామూలుగా జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో అవతల పార్టీల నుంచి ఎవరినైనా తీసుకొచ్చినప్పుడు సహజంగానే పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సహజంగానే ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉంటుంది. ఆ ఎమ్మెల్యేలకో లేకపోతే అంత ముందు పనిచేసినటువంటి నాయకులకో ఒకటి ఉంటుంది. మేము ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాం, మమ్మల్ని కాదని చెప్పి బయట పార్టీ నుంచి, అది కూడా వైఎస్ఆర్సీపీ నుంచో ఇంకో చోట నుంచి తీసుకొచ్చి పెడతారా మీరు అనేటువంటి అసంతృప్తి, వాళ్ళని బుజ్జగించడానికి కోసం చేస్తున్నటువంటి స్టేట్మెంట్ అయింది. లేకపోతే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అయ్యి ఆ మాట అన్నారా? ఇది కావాలి. ఈ విషయంలో రకరకాల అభిప్రాయాలు, తెలుగుదేశం పార్టీలో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాల్లో నేను ఒక చిన్న అభిప్రాయాన్ని మిత్రుడు విశ్లేషకుడు చుక్కర్ వెంకటేశ్వరరావుతో మాట్లాడాను. ఆయన చెప్తూ ఆయన మాట్లాడిన మాటలు ఇవి మీకే అనిపిస్తాను. నేను అనేది ఏంటంటే, జనరల్గా పార్టీల్లో, వేరే పార్టీల్లో నుంచి వచ్చినటువంటి నాయకుల్ని కానీ వాళ్ళకి టికెట్లు ఇస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు అవుతారు, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జరుగుతుంటాయి, అన్ని పార్టీల్లో జరుగుతుంటాయి. జరిగినప్పుడు నాయకత్వం, అధినాయకత్వం ఏం చేస్తుందంటే, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం డెఫినెట్గా దీంతో హర్ట్ అవుతారు. మేము పనిచేస్తుంటే మాకు కాకుండా పలానా వాళ్ళకి ఇచ్చారు, పలానా పనులు చేశారు అని చెప్పేట అసంతృప్తి ఒకటి ఉంటుంది, అండర్ కరెంట్స్ ఉంటాయి. సో వాళ్ళని సంతృప్తి పరచడానికి అన్నట్టుగా అనిపిస్తుంది, అనిపించింది తప్పించి చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా కోవట్టులుగా వ్యవహరించేటువంటి వాళ్ళు ఆయనకి తెలియకుండా ఉంటుందా? ఇప్పుడు అదే కదండి. ఇప్పుడు పార్టీ కార్యకర్తలు కూడా ముక్కు నీరు వేసుకునేది ఏంటంటే, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకులు కూడా ముక్కు నీరు వేసుకుని నవ్వుకునేది ఏంటంటే, ఆయన ఎదురుగా అనకపోవచ్చు కానీ, మీలాగా నాలాగా పార్టీ శ్రేయస్సు కోరేవాళ్ళం, పార్టీ బాగుండాలి, పార్టీ బాగుంటే, తెలుగుదేశం బాగుంటే సమాజానికి కనీసం కొంత మేలు జరుగుతుందని కోరుకునే వాళ్ళం మనం. అంతే తప్పించి మనకేమి చంద్రబాబు గారి మీద లేదా ఇంకొకళ్ళ మీద ద్వేషం లేదు, లేకపోతే వేరే విమర్శించాలి. పార్టీ శ్రేయస్సు కోరే వాళ్ళు అనేటువంటి ట్యాగులు నాకు తగిలించకండి, కానీ నేను అందరినీ సమానంగా చూస్తాను. నా వరకు నాకు అనిపించింది ఏంటంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అనుమానపు కళ్ళతో చూస్తున్నారు, తన దగ్గరికి వచ్చినటువంటి వాడు అనుమానపు కళ్ళతో చూస్తున్నారు అనేటువంటి అర్థం వస్తుంది. ఇందాక నేను అన్నమాటకి ఏంటంటే, మీరు రామారావు గారి దగ్గర, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అన్నిట్లోనూ చాలా సన్నిహితంగా, రామారావు గారితోనూ చంద్రబాబు గారితో కూడా అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులు మీరు ఒకళ్ళు కాబట్టి ఆ మాట అన్నాను. ఎందుకంటే మీరు ఏమన్నా ఉన్నా కూడా, తప్పులు ఉన్నా కూడా ఇది తప్పు జరుగుతుందని చెప్పగలిగే సన్నిహితం సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి నేను ఆ మాట అన్నాను. మిమ్మల్ని ఒక పార్టీకి కట్టడం తప్పుగా, నేనైతే సానుభూతిపరుడిగా, నాకు సభ్యత్వం లేకపోయినా తెలుగుదేశం పార్టీకి నేను పరోక్షంగా సానుభూతిపరుడిని, దాంట్లో ఎటువంటి సంశయం లేదు. నాకు ఎటువంటి మొహమాటం లేదు చెప్పడానికి, విమర్శించడానికి కూడా నాకు ఎటువంటి మొహమాటం లేదు. పార్టీలు తప్పులు జరిగితే నిర్బంధంగా విమర్శిస్తాను. థ్యాంక్ యూ. అందుకే మీకు ఫోన్ చేసింది నేను, మీరైతే నిష్పక్షపాతంగా మాట్లాడగలరు, మీకు ఎటువంటి అనుభూతి ఉన్నప్పటికీ కూడా చెప్పాల్సిన చెప్తారు అనేటువంటిది నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రబాబు గారు మాట్లాడింది ఏమాత్రం పద్ధతిగా, ఎందుకంటేనండి కోవట్లు ఎవరు ఉన్నారు నీకు అంటే, చంద్రబాబు గారికి లోకేష్కి తెలియకుండా ఎవరు ప్రవేశించారు పార్టీలోకి, ఎట్లా తీసుకుంటారు మీరు? ఇతర పార్టీల నుంచి వైసీపీలో మొన్నటి దాకా నిలబడిన వాళ్ళు, తెలుగుదేశానికి వెన్నుపోట్లు పొడిచి తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టిన వాళ్ళని, రౌడీ షీట్లు పెట్టిన వాళ్ళని మీరు తీసుకుని మంత్రి పదవులు ఇచ్చారు, రాజ్యసభ సీట్లు ఇచ్చారు, మరి ఇవన్నీ ఎమ్మెల్సీలు కొన్ని చోట్ల ఎమ్మెల్సీ పోస్టులు ఇచ్చారు.
ఇవాళ కూడా మరి చాలా మంది గత వైసీపీలో పనిచేసినటువంటి వాళ్ళతో మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వ్యాపార సంబంధాలు పెట్టుకుని ఇసుకలోనూ ఇతర లిక్కర్ షాపుల్లోనూ వ్యాపార సంబంధాలు పెట్టుకుని ఇది చేస్తా కార్యకర్తలను విస్మరిస్తున్నారు. మరి ఇవన్నీ మీకు అబ్బాయికి తెలియకుండా జరుగుతున్నాయా? ఇది మరి ఎంతవరకు సవ్వు? ఆయన ఆ రకంగా ఆ వేదిక మీద నుంచి మాట్లాడటం అనేది అది కొద్దిగా హాస్యాస్పదమే. ఆయన మాట్లాడకూడదు. అట్లా మాట్లాడటం అనేది 100% తప్పే, ముమ్మాటికి తప్పే ఆయన చేసింది. అది ఆయన కొద్దిగా పరిశీలించుకొని ఇప్పటికైనా సరిదిద్దుకోకపోతే 2029 ఎన్నికలకి మళ్ళీ 2019 నాటి పరిస్థితి రిపీట్ కాకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సతీష్ బాబు గారు, థ్యాంక్ యూ అండి. వెంకటేశ్వర గారు, సో నైస్ ఆఫ్ యూ. ధన్యవాదాలు. జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.